మీడియా సోదరులకు మరియు నా గౌడ జాతి సంఘాల అధ్యక్షులకు ఈరోజు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా సోదరుడు మాజీ మంత్రిగా లేని లోటు మా సంఘాల నాయకులందరికీ, మా గౌడ జాతికి తెలంగాణలో మా జాతి ఏ విధంగా కక్షకు వృత్తి నిర్బంధానికి గురైందో మీరందరూ కూడా పోరాటానికి సిద్ధమై ఈ సమావేశానికి వచ్చినందుకు మేము కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే మా గౌడ జాతి ఎంత చైతన్యమైందో మొన్ననే జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో కూడా బీసీలను అందరి ఎస్సీలను కూడా కలుపుకొని ముందంజలో ఉండి 52% గౌడులే అత్యధికంగా గెలిచింది. కాబట్టి 375 సంవత్సరాల క్రితమే మేమంతా కూడా సర్దార్ సర్వాయి పాపన్న వారసులము. మా నిజమైన మాకు కనిపించే సర్దార్ సర్వాయి పాపన్న అధికారం ఉన్నా లేకున్నా మా గౌడుల వెన్నంటి ఉండి ఈరోజు ఈ వేదికకు ముఖ్య అతిథిగా వచ్చినందుకు మాకెంతో కొండంత ధైర్యం ఏర్పడ్డది. ఎందుకంటే గౌడులకు ఏ సమస్య వచ్చినా ట్యాంకు బోర్డు మీద వచ్చైనా కూర్చుంటాడు, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరైనా వచ్చి కూర్చుంటాడు, ఏ రోడ్డు మీద ఎక్కడైనా కూడా అమరవీరుల స్తూపం దగ్గరైనా కూర్చుంటాడు. ఎందుకంటే నా జాతి మీద ఎటువంటి కక్ష జరిగినా నేను మీ ఎంబడి వెన్నంటి ఉన్నా, నేను ఏ రాత్రైనా ఎప్పుడైనా మీకు అండగా ఉంటా అని గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మా ఎంబడే ఉండి నా జాతిని నేను కాపాడుకుంటా, వృత్తిని కాపాడుకుంటా, రాజకీయంగా కూడా బీసీ ఎస్సీ ఎస్టీలనే కాకుండా నా గౌడులందరినీ గౌడ సంఘాలను కూడా కడుపులో పెట్టుకొని సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ చూసిన ఆయన అభిమానము మేము మరవలేక ఆయన ఎంబడి వెన్నంటి మేము ఉంటున్నాము. మా సంఘాల సమస్యలన్నీ కూడా మా సోదరుడు ముందుండి తెలంగాణ రాష్ట్రంలో ఆయనతోని మేము డిస్కస్ చేసి ఇప్పటి నుంచి ప్రతి 2 నెలలకు ఒక పాత జిల్లా కేంద్రంలో మీటింగ్ జరిపిస్తానని మా సంఘాల ముఖ్య నాయకులు ఐలి వెంకన్న, వేదికకు అధ్యక్షత వహించిన వెలికంటి విజయ్ కుమార్, నిరంతరము మా అన్న ఎంవి రమణన్న గౌడుల గురించి ఆయన జీవితమే త్యాగం చేసి రోజు బస్సులలో ట్రైన్లలో తిరుక్కుంటా మన గౌడ జాతికి అండగా ఉండి ఎక్స్గ్రేషియా ఇప్పియాలని తపనతోని పెన్షన్ ఇప్పియాలని గౌడులందరూ కూడా సంవత్సరం పొడవునా ఆ సుందరయ్య విజ్ఞాన భవన్లో ఎన్నో నిరంతరం మనకు పోరాటం చేసే సూచనలు ఇస్తూ మా అందరినీ ఆహ్వానించి మాకు అండగా ఉండి ఈ సంఘంలో మా తెలంగాణ గౌడ కల్లుగీత సంఘంలో ఆయన ముఖ్య అతిథిగా మాకెన్నో సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందు నడుపుతున్న తీరు రాష్ట్రంలోని గౌడులందరికీ కూడా తెలుసు. రమణన్న తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ అంటే నాణ్యానికి చిత్తుబొత్తుగా ఇంకో మా పెద్దన్న గడ్డమీది విజయ్ కుమార్, మా అంబాల నారాయణ మరియు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ అయిన సీనియర్ నాయకులు మాకు అండగా ఉండి మా సంఘాలను బీసీలను అందరినీ చైతన్యం చేస్తున్న దుర్గయ్య అన్న, ఇంకా మా ఎంబడున్న సంఘాల నాయకులందరికీ కూడా పేరు చెప్తా. సర్వాయి పాపన్న మోగుదెప్ప మా సమన్వయ కమిటీలో ముఖ్య నాయకుడు వీరస్వామి గారు మరియు బిఎన్ ప్రభాకర్ గౌడ్ గారు, బారన్ రెస్టారెంట్ మా సోదరుడు మా సీనన్న మంత్రిగా ఉన్నప్పుడు ఒక బార్ లైసెన్స్ 25 లక్షలకు బతలాడి అమ్ముతుండే.
అన్న మా పరిస్థితి ఉంది, మన జాతి దీని మీద ఎంతో మంది ఆధారపడి వృత్తి లేక నిర్లక్ష్యానికి అవుతున్నారు, వివిధ రకాలుగా నష్టపోతున్నారు, అంటే మీకేం కావాలి అని అడిగితే అన్న కర్ణాటక రాష్ట్రంలో మహారాష్ట్రలో అక్కడ కూడా 90 ml 180 ml 375 ml ఇవన్నీ ఇస్తున్నారన్నా, మీరు ఇచ్చే దిశగా మాకు చేయాలన్నా, మాకు జీవోల దారి ఇవ్వాలని దామోదర్ గౌడ్ ముంగటుండి నడిపిస్తే వెంటనే మీకేం కావాలనో ప్రభుత్వాన్ని ఒప్పించి సోమేష్ కుమార్ గారి దగ్గర మమ్మల్ని అందరినీ తోలి దానికి అనుగుణంగా జీవో తీసి ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్లు అంతటా నడుస్తున్నాయి అంటే 1260. అది మా సోదరుడు శ్రీనివాసులోని పుణ్యము. ఈరోజు 2 కోట్లు నడుస్తుంది ఒక బార్ లైసెన్స్, 1,50,00,000 నుంచి 2 కోట్లు నడుస్తుంది. అట్లా ప్రతి ఒక్కరిని బడుగు బలైన వర్గాలను గౌడ్లను కడుపులో పెట్టుకొని సాది ఏ రాత్రి ఏ పగలనకుండా కూడా కరోనా వచ్చినా అన్న బ్రాండ్ షాపులు ఇప్పిరు, మన పరిస్థితి ఏందన్నా అంటే ఒక్క ఫోన్ చేసి కలెక్టర్లకు చెప్పి డీసీకి చెప్పి ఆర్డర్ చూపించి నా వృత్తి బతకాలే, మీ అందరికీ నేను అండగా ఉంటా, మీరు వృత్తి చేసుకోరి అని మా దుకాణాలు తెరిపించిన ఘనత మా అన్నది. కానీ మేము ఇంకా ఆశపడి మాకేదో అదనంగా దొరుకుతుంది అని జోగిపేటలో రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చినాము 5 డిమాండ్లు. అదేముంది, సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాకు జనగామ జిల్లాకు పెడతాన్నారు, అది పైసా ఖర్చు వచ్చేది కాదు, అది ఇవ్వలేదు. వైన్ షాపులలో గత ప్రభుత్వంలో 15% మా సోదరుడు శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిండు, 25% ఇస్తామని ఇట్లా పాటలు పెట్టినట్టు చెప్పిరు. 25% మొన్ననే జరిగిన వయసుల వేలం ఇచ్చిందా మీరందరూ చూసారు కదా, ఇయ్యలే. అంటే మేము గాంధీ భవన్కి వెళ్ళి మేము శ్రీధర్ బాబు గారిని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయిన ఆయనను కలిసి మల్లు రవి గారి ద్వారా మేమంతా చేసినాము, మహేష్ అన్నకు హనుమంతనతో చెప్పించినాము. మేనిఫెస్టోలో పెట్టింది కూడా నిర్బంధంగా ఖండించి పక్క ఓడేసారు. అయిపోయింది 3 డిమాండ్లు. చెట్టు మీదకి వెళ్ళబడి పిట్టల లెక్క చనిపోతున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. లష్కర్ గూడలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, నేను ఎక్స్గ్రేషియా ఈ రోజే ఇచ్చేస్తా, ఎంబడే ఇచ్చేస్తా అంటే ముఖ్యమంత్రి చెప్తుండు కదా అని నమ్మినాం. నమ్మి సంవత్సరం అయింది, ఇప్పటి వరకు 1 రూపాయి రాలే. 2 సంవత్సరాల్లో చెట్టు మీదకి వెళ్ళబడి చనిపోయాను. వాళ్ళకి ఇస్తున్నావా, వాళ్ళకు ఇయ్యవు. మీరేమన్నారు, 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికునికి మేము అడిగిన 5 డిమాండ్లే, ఆ 5 డిమాండ్లకు కూడా నువ్వు ఇయ్యవు. నయవంచన, మా జాతి మీద కక్ష కుట్ర, మా వృత్తి మీద. ఎందుకైనా మేమేమైనా అన్యాయం చేసినామా? మేము ఇక్కడ 30 నుంచి 40 లక్షల మంది గౌడ్లం ఉన్నాము, 62% బడుగు బలహీన వర్గాలు బీసీలం ఉన్నాము. అందరము ఓటేస్తే గెలిచిండ్రు. అధికారంలోకి రాగానే ఈ విధంగా వివక్షకు మా వృత్తి నిర్బంధానికి చేస్తున్నా కూడా మా గౌడ జాతి సోదరులు ముఖ్యమైన స్థానంలో ఇప్పుడు అధ్యక్షుడి స్థానంలో ఉన్నాడు మా సోదరుడు. ఆయనకు వృత్తి గురించి అవగాహన ఉంది. కానీ ఎందుకో మా సోదరుడు మేము ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు హైదరాబాద్ నిండా బస్సులతోని జీపులతోని కార్లతోని లక్షలాది మంది ఆయనకు అండగా ఉన్నాం. దీని మీద అతి తొందరగా ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక నాయకుడు కావాలంటే ఎంత కష్టమో నేను 45 సంవత్సరాల నుంచి చూస్తున్నా. మా సోదరుడు అంత ఎత్తైన స్థానంలో అధ్యక్ష స్థానంలో ఉన్నాడు. ముందు ముందు బీసీ ముఖ్యమంత్రి అయితే మొదటి స్థానంలో ఉన్నాడని గర్వపడుతున్నాము. కానీ మా వృత్తి ఈ విధంగా కక్షకు గురి అయిపోతుంది, నిర్బంధానికి గురి అయిపోతుంది. హైదరాబాద్ లో కూడా ఇంకా 75% షాపులు బంద్ ఉన్నాయి. జిల్లాలలో అయితే సిద్దిపేటలో కేసులు, ఎక్కడ చూసినా కేసులు, ఎక్కడ చూసినా బైండ్ ఓవర్. ఈ విధంగా జరుగుతుంది. మేము ఎవరి ఇల్లు గుంజుకుంటలేము, ఎవరి భూమి గుంజుకుంటలేము. మా వృత్తి మీద 1,00,000 కోట్ల వ్యాపారం అవుతుంది. అయితే మా వాటా మాకు ఏమంటున్నాము, మా వృత్తి లాక్కొని కనీసము
నీకు రూపాయి నష్టం లేని రిజర్వేషన్ పెంచమంటే కూడా షాపులల్లో మా జాతికి ఈ అవాయిడ్ చేసి మాకు ఎన్ని విధాల నిర్బంధాలు సృష్టించి లెక్కలేనన్ని సెక్షన్లు పెట్టి ఈ విధంగా జరుగుతున్నందుకు మా గౌడ జాతి సోదరులంతా కూడా ఆవేదనకు గురి పని లేక ఉపాధి లేక ఎక్కడ తోచని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మేము అదనంగా దొరుకుతుంది అని ఆశపడితే ఈరోజు మేము రోడ్ల పాలై రోడ్ల మీద ఉన్నాం. ఏమన్నా మారుతారేమో అనుకుంటున్నాం. మార్పు రాకపోతే తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల్లో మా గౌడ సంఘాల సమన్వయ కమిటీ కాకుండా అన్ని సంఘాలను ఐకమత్యం చేసి ప్రతి 2 నెలలకు ఒక జిల్లాలో మీటింగ్ పెడతాము, అన్ని సభలు పెడతాము, నియోజకవర్గాలలో కూడా మా జాతిని ఒకటి చేస్తాము. ఇంకా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా అన్ని బడుగు బలహీన వర్గాలను కలుపుకొని సామాజిక న్యాయం సాధిస్తాము, వృత్తి రక్షణ కూడా చేస్తాం. ఎందుకంటే ఈ ఉద్యమం చేయడము మా ఎంబడి ఎవరున్నారు, తెలంగాణ తెచ్చిన వీరుడు ఉన్నాడు. తెలంగాణ పోరాటంలో రాజశేఖర రెడ్డి అటువంటి వాళ్ళు ఎంత వేధించినా కూడా భయపడక మా అన్నున్నాడు. మేము ఎక్కడ పెరేడ్ గ్రౌండ్ లో లక్షలాది మందిని పెట్టి రాజశేఖర రెడ్డి గారిని పిలిచే మేము పోరాటం చేసినాం. ఇప్పుడు ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపులలో మొత్తం రాయలసీమ వాళ్ళు ఆంధ్రోళ్ళే రాజ్యం వెళ్తుర్రు. అన్నిటికంటే బాట్లింగ్ ప్లాంట్లలో కూడా అంతా రాయలసీమ వాళ్ళే చేసుకుంటున్నారు. మా వాళ్ళకు ఉపాధి లేదు. మా గౌడుల దందా వ్యాపారం అది లిక్కర్ అంటే అందులో ఎక్కడ మమ్మలను షేర్ చేయకుండా మొత్తం రాయలసీమల్లో ఆంధ్రోళ్ళే సంపాదన చేసుకుంటారు. ఇంకా మేము ముందు ఊకునేది లేదు. మాకు ఎంత నిర్బంధించినా, మా మీద ఎంత కక్ష పట్టినా మేము సామరస్యంగా అందరిని ఐకమత్యం చేసి నిరంతరం పోరాటం చేస్తాం అందరిని కలుపుకొని. ఎందుకంటే ఇప్పుడు మేము పోరాటాలకు దిగిపోయినాం. మా వృత్తి మా కడుపు కొట్టి మాకు ఉన్నా కూడా ఇంత బడ్జెట్ ఉన్నా మాతోని ఇంత ప్రభుత్వానికి 1,00,000 కోట్ల వ్యాపారమైన మమ్మల్ని ఎంత నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. మళ్ళీ మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మా దుర్గన్న మేము పోతే కనీసం ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వమంటే మల్లరా అంటాడు, ఏమనంటే భోజనం చేయంటాడు, షాలు కప్తాడు. మమ్మల్ని ఎక్కడ పరిమితం చేస్తుండో మా అన్న కొంచెం ఆలోచించాలి. నీ కష్టం వస్తే నీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఎలక్షన్ కంటే మొదలు మా గౌడ సంఘాల నాయకులు మేము 2 రోజులు అక్కడ ఉండి నీ 8 మండలాలలో తిరిగి నీకు అండగా ఉంటే అన్న నీకు మా మీద దయవస్తలేదా పొన్నం ప్రభాకర్ అన్న, ఈ వేదికలు ఇంకొకసారి చూడు. మా జాతి సోదరులు అందరూ ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి అవుతున్నారు. వృత్తి పోయండి, నువ్వు బంద్ చేయమనగానే ఒక్క మాట మీద బంద్ చేసినాము. ఎందుకంటే కుకుట్పల్లి దుకాణాలది ఎవరికి సంబంధం లేదు. సంబంధం లేకుండా వాళ్ళు కూడా మన జాతి సోదరులు ఇంకా జైల్లోనే మగ్గుతుండ్రు. జర ఆలనే కూడా అధికారం ఎల్లకాలం శాశ్వతం కాదు. సర్దార్ సర్వయ పాపన్న వారసులు అంటే దయాగుణం ఉండాలి. ఏ రోజు మా వీర సీనన్న కక్ష పడ్డలే. ఎప్పుడైనా మేము ఆర్గ్యుమెంట్ చేస్తుంటే అన్న మన జాతికి నీకు ఈ అదృష్టం దక్కింది కాపాడమంటే అధికారం ఉన్నా అధికారం లేకున్నా గౌడ జాతి వెన్నంటి ఉండి ఈ విధంగా అందరికీ పాపన్న ఆశయం తీసుకుపోతుండు. బడుగు బలైన వర్గాలకు అందరికీ నిరంతరము మద్దతుగా నిలబడ్డాడు. అట్లా కొంచెం మీరు ఆలోచించాలన్నా. ఈ అధికారం అనేది శాశ్వతం కాదు. మీరు మా దిక్కు చూడాలన్నా. కొంచెము ఎంతమంది ఆవేదన గురి అవుతురు, ఎంతమంది వృత్తి లేక గురి అవుతురు మీరు కొంచెం చూడండి. మా విజయాన్ని ఒక బార్ నడుపుకుంటుండే మీ కాంగ్రెస్ ప్రభుత్వము గడియలల్లో మూసేస్తుంది. ఏమనంటే సీల్ చేస్తారు, ఏమనంటే బైండ్ ఓవర్ కేసులు. ఈ విధంగా పెడితే మన జాతి మనుగడ ఎట్లుంటుంది? ఈ విధంగా దెబ్బ కొడితే మన జాతి ఎంత నిర్లక్ష్యానికి గురి అవుతుందో కొంచెం మీరు చూడాలి. మా సంఘాల సోదరులందరూ కూడా సమైక్యంగా పోరాటం గురించి ప్లాన్ చేస్తాము. మేము అన్ని జిల్లాలలో మీటింగ్లు పెడతాము. ఈ ఒక్కటే కాకుండా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా కూడా పెడతాము. బహుజనులందరినీ, ఎస్సీ ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను కూడా కలిపి
పోరాటం చేస్తాము, మా హక్కుల గురించి చేస్తాము. మీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాదు, మా హక్కులు మేము సాధించే దిశగా గట్టిగా పోరాటం చేస్తామని ఈ వేదిక ద్వారా నా జాతి సోదరులందరినీ వాళ్ళు మాకు అండగా ఉంటారని మాకు పూర్తి నమ్మకం ఉంది. మేము సీనన్నను ముంగట పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం వచ్చేదాకా కూడా మేము గట్టిగా పోరాటం చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన నా సోదరుడు ఎలికంటి విజయ్కు నేను సంతోషంగా వచ్చిన ఈ మీటింగ్కు ఆయనను అభినందిస్తున్నాను.